హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో గంగవ్వ ఎందుకు అన్నారు, గంగవ్వ అవసరమా అన్నారు, ఈ ఏజ్లో తను హౌస్గా చేంజ్ చేస్తుంది అన్నారు, తను టాస్క్లో ఆడలేదన్నారు, ఎంత డిగ్రేడ్ చేయాలో అంత డిగ్రేడ్ చేసి మాట్లాడారు. కానీ కట్ చేస్తే విష్ణుప్రియ మీద సీత మీద యునానిమస్గా గంగవ్వ ఎఫర్ట్స్ ఎవరు చూసినా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. ఆ రేంజ్లో ఉంది తన పర్ఫార్మెన్స్. తనకి ఈవెన్ ఆయాసం వచ్చినా కూడా వాళ్ళతో పాటు పోటీ పడి గెలిచింది గంగవ్వ. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. అది ఉంటుంది కదా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో మీరంత ఈజీగా ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్న ప్రూవ్ అయింది టాస్క్ లో. విష్ణుప్రియ సీత వాళ్ళ ఆ గంగవ్వ చేతిలో ఓడిపోయింది. అంటే ఇన్ని రోజులు సీత నేను ప్రేరణ కన్నా తోపు, ప్రేరణ కన్నా నేను బాగా ఆడనా, ప్రేరణ అంతగా ఏమడుతుంది అని చెప్పి అంత సీన్ చేసిన సీత ఈ రోజు 2 టాస్క్లు ఓడిపోయింది. అందులో ఒకటి గంగవ్వ మీద ఓడిపోయింది. ఇదైతే నిజంగా చెప్తున్నా సీతకు డౌన్ఫాల్ అయిపోయినట్టే. ఇప్పుడు నామినేషన్లో కూడా ఉందని చెప్పి బజ్ వస్తుంది. ఒకవేళ తన నామినేషన్ ఉంటే ఖచ్చితంగా అవుట్. అందరూ యష్మి అంటున్నారు, కానీ యష్మికి ఫ్యాన్ బేస్ ఉంది. తనంత ఈజీగా అవుట్ అయిపోదు, తనకున్నది ఫ్యాన్ బేస్. బట్ సీత ఖచ్చితంగా ఈ సీజన్ అయితే ఈ వీక్ లో అవుట్ అయిపోయే అవకాశాలు ఎంత ఉన్నాయి. ఎందుకంటే గంగవ్వ ఇచ్చిన దాంట్లో అట్లీస్ట్ ఒక 10% ఎఫర్ట్స్ కూడా విష్ణుప్రియ చేయలేదు, సీత చేయలేదు. నేను విష్ణుప్రియని ఎందుకు ఏమనట్లేదు అంటే, విష్ణుప్రియ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, నేను టాస్క్ లో డంబు, నాకు నత్తి, నేను అంత పెద్దగా ఎఫర్ట్స్ ఇవ్వలేనని క్లియర్ కట్ గా చెప్తుంది. తనకు పెద్ద, నాకు తెలిసి తనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ షో, పెద్ద నథింగ్ బట్ తనకు పెద్ద అదేం లేదు ఈ షో ద్వారా. అంటే తను ఈ షో ద్వారా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే తను ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళినా కూడా తన ఆఫర్స్ తనకుంటాయి, తన క్రేజ్ తనకుంటుంది, తనకి ఎక్కడ డౌన్ఫాల్ అవ్వదు. సో అందుకే విష్ణుప్రియకు పెద్ద విషయం కాదు ఈ షో నా వరకు. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, బట్ నేను తనను చూసినంత వరకు ఈ వీకెండ్ ఎపిసోడ్లో, వీక్ డే ఎపిసోడ్లో, టాస్క్లో తను చూసినంత వరకు అయితే ఓకే, నేను ఉంటున్నా. అంటే కొంచెం చైల్డిష్ మెంటల్గా ఉండాలనుకుంటుంది, మాట్లాడకూడదు కాబట్టి. సో నేను విష్ణుప్రియని పెద్ద కన్సిడర్ చేయట్లేదు. బట్ సీత, నేను ప్రేరణ కన్నా మంచిదాన్ని, నేను ప్రేరణ కన్నా తోపు, నేను టాస్క్లు బాగా ఆడతాను, నాకు అవకాశం రాలేదు అందుకే నేను ప్రూవ్ చేసుకోలేపని చెప్పి అన్ని మాటలు చెప్పిన సీత నిన్న మినిమం ఎఫర్ట్స్ బిగ్ బాస్ హౌస్ లో గెలిపోవటంలో సహజం, కానీ నాట్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ ఎక్కడైనా సరే, కానీ ఆ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి కదా, మనం ఎంత ట్రై చేసి ఓడిపోయామన్నది. ఇప్పుడు నబిలు బెలూన్ టాస్క్ అంటే ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా, అదేంటి ఎండ్యూరెన్స్ టాస్క్ ఏదో ఉంటుంది, ఏదో ఇట్లా పృథ్వీ అండ్ నబిల్ ఇట్లా పట్టుకొని ఉన్న టాస్క్ ఉంది కదా, అందులో నబిల్ ఓడిపోయాడు, బట్ ఎఫర్ట్స్ మెచ్చుకున్నారు. అది ఇక్కడ కావాల్సింది. విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో ఓడిపోయింది, బట్ ఆ ఎఫర్ట్స్ మెచ్చుకుంటారు. సో అట్లా నీ ఎఫర్ట్స్ ఎక్కడున్నాయి? గంగవ్వ గెలిచింది, నువ్వు సైలెంట్గా ఉన్నావు, నీ వల్ల అవ్వలేదు. అండ్ సెకండ్ లాస్ట్ టాస్క్ కూడా నీ వల్ల అవ్వలేదు. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇంకొకరిని విమర్శించే స్థాయికి ఎట్లా వెళ్ళిపోతావు? సరే, ఒక్క టాస్క్ అంటే ఎవరైనా లైట్ తీసుకుంటారు, సరేలే ఒక టాస్కే కదా, దాంట్లో మనం జడ్జి చేయకూడదు. బ్యాక్ టు బ్యాక్ 3 టాస్క్లు జరిగాయి, అందులో ఒక టాస్క్ గెలిచింది, రిమైనింగ్ 2 టాస్క్లు ఓడిపోయింది. ఆ ఒక్క టాస్క్ కూడా, గెలిచిన టాస్క్ కూడా బై లక్ ఫేవర్ టాస్క్ అది. ఎందుకంటే వన్స్ బాల్ వేసిన తర్వాత ఆ స్టెప్స్ నుంచి అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో మనం ఎవ్వరు చేసేది లేదు, అది లక్తో గెలిచే గేమే తప్ప అందులో మనం ఒక కంటెస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు సీత ఆడిన రిమైనింగ్ 2 టాస్క్లో అందులో కంటెస్టెంట్ ఖచ్చితంగా తన నాలెడ్జ్, తన మెంటల్ స్ట్రెంత్, తన కాన్సన్ట్రేషన్ ఆడాల్సిన టాస్క్లు అవి. అందులో గంగవ్వ టోటల్గా ఫెయిల్ అయింది. హ్యాట్స్ ఆఫ్ గంగవ్వ, నిజంగా చెప్తున్నా. గంగవ్వ నీ అవ్వ తగ్గేదేలే. నేను డైలాగ్ చెప్పాను, మళ్ళీ మీరు తప్పు అనుకున్నారు, నీ అవ్వ తగ్గేదిలే అనేది ఒక డైలాగ్ మాత్రమే చెప్పాను. గంగవ్వ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడింది, ఎక్సలెంట్గా ఆడింది. యాక్చువల్గా గంగవ్వకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, ఈ టాస్క్ తో ఎక్కడికో వెళ్ళిపోతుంది తన గంగవ్వ. అండ్ ఇంకొకటి, నిన్న ఎపిసోడ్ చూసాక నాకేమనిపించింది అంటే, చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీనెస్ తో నేను టోటల్ ఎపిసోడ్ చూసాను. ఫుల్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆ మణికంఠ సింపతి, ఆ డ్రామాలు, వాళ్ళ కన్నింగ్స్ అవన్నీ చూసి 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 విసిగచ్చి ఇంట్రెస్ట్ పోయింది అనుకున్న టైంలో ఈ వైల్డ్ కార్డ్, జనరల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మనకు నచ్చదు, బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కాసేపు నవ్వుకున్నాం, ఎంటర్టైన్మెంట్ ఉంది, టాస్క్లు ఉన్నాయి, అంత బాగుంది, అంత బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం ఈ గత 2-3 వీక్స్ నుంచి ఉన్న ఈ సింపతి డ్రామాలు ఏం లేకుండా జెన్యూన్ నాకు కనిపించింది. నేను బిగ్ బాస్ లో కావాల్సిన ఆ జెన్యూనిటీ అనేది నిన్న ఎపిసోడ్ లో కనిపించింది. ఎప్పుడైనా సరే బిగ్ బాస్ లో జెన్యూన్ వాళ్ళకి న్యాయం జరగాలి, అంతేగాని ఏదో నాకు కుటుంబం పరిస్థితులు బాగున్నాయి, నాకు సింపతి కావాలని చెప్పి వాళ్ళకి కాదు జరగాల్సింది. ఇక్కడ న్యాయం వాళ్ళ కోసం కాదు ఈ షో, జెన్యూన్ గా ఆడే వాళ్ళ కోసం ఈ షో, అంతేగాని ఏదో బ్యాక్గ్రౌండ్ లో సింపతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోనికి షో కాదు. అండ్ చూస్తున్నంత వరకు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అందరూ టూ స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు హింట్స్ ఇవ్వట్లేదు, చాలా బాగా ఆడుతున్నారు. అవినాష్ అయితే ఉన్నంత సేపట్లో నవ్వించాడు, రోహిణి నవ్వించింది. అలాగే టెస్ట్ తేజ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు, గంగవ్వ ఇంకా సూపరు, హరితేజ ఇంకా సూపరు, మెహబూబ్ దిల్సే ఇంకా సూపరు, నయని పవన్ ఇంకా సూపర్. అందరికీ
నైని పవన్కి శివాజీ గారితో ఆల్ ది బెస్ట్ చెప్పించారు. ఖచ్చితంగా స్పై ఓట్స్ అయితే నైని పవన్కి అయితే కన్వర్ట్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఒక 50% ఓట్స్ అయినా ఖచ్చితంగా నైని పవన్కి అవుతాయి. ఒకవేళ నైని పవన్ కనుక కొంచెం బాగా ఆడి టాస్క్లు పాయింట్స్ బాగా చెప్పి నామినేషన్ పాయింట్స్ బాగా చెప్తే తను కూడా టాప్ 5 ఉండే అవకాశాలు ఎంతైనా, ఎందుకంటే స్పై బ్యాచ్ సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా వన్ సైడ్ అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి అక్కడ శివాజీ లాంటి వ్యక్తితోని ఆల్ ది బెస్ట్ చెప్పించాలంటే ఖచ్చితంగా ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో నైని పవన్ ఈ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పకుండా నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా పెడితే ఖచ్చితంగా తన టాప్ 5 ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఈ స్పై బ్యాచ్ ఫ్యాన్ బేస్ ఆమెకు కన్వర్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దిల్సే బాగుంది ఇంట్రడక్షన్. అలాగే నాకు అవినాష్ ఇది బాగా నచ్చింది, ఎందుకంటే తను వచ్చిన ఇమిటేట్ చేయడం కానీ స్పాంటేనియస్ కానీ నాకు నచ్చింది. కొంతవరకు కామెడీ ట్రై జనరేటింగ్ ట్రై చేశాడు. అలాగే టేస్టీ తేజ ఏవి బాగుంది, టేస్టీ తేజ కూడా హౌస్లోకి రాగానే చాలా బాగా మాట్లాడాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా చూసినంతసేపు అయితే కన్నుల పండుగ కనిపించింది. ఇప్పుడు నాకు బిగ్ బాస్ స్టార్ట్ అయింది అనిపించింది. ఇన్ని రోజులు జరిగింది బిగ్ బాస్ కాకుండా ఇప్పుడు జరిగింది బిగ్ బాస్ షో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆ సింపతి డ్రామాలు చూసి 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 విసిగి వచ్చింది. అరే ఎంతసేపు అదేనా, ఇంకేం లేదా షోలా, ఎప్పుడు చూడు ఒక్కడి మీదనే ఫోకస్, ఎప్పుడు చూడు ఒక్కడికి కోసమే ప్రోమో అని చూసి 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 విసిగచ్చి ఫైనల్గా బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా బిగ్గెస్ట్ స్ట్రాంగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇప్పుడు షో చూడడానికి నాకు కొంచెం వరకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో చూడాలి వైల్డ్ కార్డు వర్సెస్ హౌస్ మేట్స్. అంటే వైల్డ్ కార్డు వాళ్ళ క్లాన్ పేరు రాయల్ క్లాన్స్, ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ క్లాన్ పేరు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్స్. అంటే అది నాగార్జున గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే బాగుంది. డే బై డే ఇంకా బాగా ఆడి వీళ్ళందరినీ మనందరిని ఎంటర్టైన్ చేయాలి. ఈ సింపతి గేమ్లకు ఫుల్ స్టాప్ పెట్టి మనందరిని ఎంటర్టైన్మెంట్ చేసి ఆ విధంగా జెన్యున్ గేమ్ ఉంటే అప్పుడు ఒక జెన్యున్ కంటెస్టెంట్ విన్ అవుతాడు. అసలు మర్చిపోయాను, గౌతమ్ కూడా చాలా బాగా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఖచ్చితంగా ఉన్నది. నాకేమనిపించింది అంటే గౌతమ్ వర్సెస్ మణికంఠ అవుతుందేమో నాకు చాలా అనిపించింది. వాళ్ళిద్దరు కనుక నామినేషన్ చేసుకున్న గేమ్లో వాళ్ళిద్దరి మధ్య పోరు జరిగితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. గౌతమ్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా నాగమణికంఠ డ్యామేజ్ చేస్తాడు. ఎందుకంటే నాగమణికంఠ సింపతి వర్డ్స్ ఇక్కడ పనిచేయవు గౌతమ్ దగ్గర. ఎందుకంటే తన లాస్ట్ సీజన్లోనే శివాజీ దగ్గర ముందుకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్ కాబట్టి తను ఎక్కడ తగ్గడు. పాయింట్ ఎవరు అల్టిమేట్గా ఎవరికి పాయింట్ కలుపుకుంటే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం, కానీ ఇక్కడ కూడా సింపతి డ్రామాలు చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, నాగమణికంఠకు వాళ్ళ మిసెస్ నుంచి లెటర్ కూడా చదివించారు. ఆ శ్రీప్రియ రాసినట్టు కూడా అక్కడ మనకు చూపించారు. కాబట్టి ఇక్కడైనా ఈ సింపతి డ్రామాలను ఆపేసి మా మిసెస్ ఇలా అయింది ఇదంతా ఆపేసి, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టయితే మీ ఇద్దరైతే ఆమెకు నీ మీద కన్సర్న్ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు బయటకు వెళ్ళాక అది మీ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు. నువ్వు ఇంకా కూడా అది ఇక్కడ తీసుకొచ్చి డ్రాగ్ చేస్తే నీ అంత వరస్ట్ ప్లేయర్ నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. సో ఇక్కడ నుంచి ఈ సింపతి గేమ్ అలాపు మీ నాన్నని బ్లేమ్ చేయడం, మీ సిస్టర్ని బ్లేమ్ చేయడం, మీ మిస్సెస్ని బ్లేమ్ చేయడం ఆపేసి నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు గెలిచిందా, నేనైతే చెప్తున్నా సీత అండ్ నాగమణికంఠ ఆడిన టాస్క్లో నేనైతే నాగమణికంఠ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అది ఇద్దరు కలిసి ఆడిన టాస్క్ కాదు, ఇండివిజువల్లో కలిసి ఆడిన టాస్క్. ఎందుకంటే నాగమణికంఠ అందులో నుంచి పైకి తీస్తే అప్పుడు సీత బాల్స్ వేయాలి. సో దాంట్లో మనం ఎవరిని జడ్జి చేయలేం. అట్లా చూసుకున్నా కూడా నాగమణికంఠ కంటే ఫాస్ట్గా చేసింది ఎవరంటే దిల్సే. ఇక్కడ 90 పాయింట్స్ లో అయింది, సీత ఫాస్ట్ అయింది కాబట్టి ఇక్కడ గెలిచారు. అల్టిమేట్గా సెకండ్ టాస్క్ ఎవరు బాగా ఆడతారు అనేది అక్కడ టాస్క్ కాబట్టి సో నేను దాన్ని పెద్ద కన్సిడర్ చేయదలుచుకోలేదు. చూడాలి ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుందని. నాకు వాళ్ళందరినీ చూసినాక ఈ ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ గుండెలో దడ బుట్టించింది అనిపించింది. మా మొహాలు మొత్తం మాడిపోయినాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. నాగమణికంఠ అయితే ఆయన మొత్తం లోపల కంగారు టెన్షన్ పడుతున్నాడు అనుకున్నాడు కావచ్చు. అరే ఫస్ట్ 2 వీక్స్ ఏమో నా ఫ్యామిలీ సింపతి చూపించిన, తర్వాతనేమో నన్ను హౌస్ మేట్స్ కార్నర్ చేస్తుందని చెప్పి సింపతి గెయిన్ చేసుకున్నా, ఇప్పుడు కొత్త టాపిక్ ఏం తీయాలని చెప్పి ఆలోచిస్తున్నాడు అనుకుంటా. అయ్యా మణికంఠ, నువ్వు ఏ సింపతి ట్రై చేసినా ఇక్కడ నుంచి కుదరదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ నబిల్ని అలాగే యస్మిన్ పేరు చెప్పారు, నీ పేరు చెప్పలేదు. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ కలిసి నాగమణికంఠ మీద పడారు, టార్గెట్ చేసినారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నబిల్ అండ్ యష్మి పేరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాగమణికంఠ వచ్చిన నబిల్ని టార్గెట్ చేసినట్ట. మీకు ఎవరు కత్తి ఎవరు సుత్తి అంటే కత్తి ఆల్మోస్ట్ అందరు నబిల్ పేరే చెప్పారు కదా. ఇప్పుడు నబిల్ని టార్గెట్ చేశారా వచ్చిన హౌస్ మేట్స్ అందరు, వైల్డ్ కార్డ్స్ అందరూ నబిల్ని టార్గెట్ చేసినట్ట? మీ గొర్రె లాజిక్ ప్రకారం చూసుకుంటే మీ లాజిక్ ప్రకారం అందరూ నాగమణికంఠ అంటున్నారని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నబిల్ పేరు చెప్పారు. సో నబిల్ను టార్గెట్ చేసినట్ట మీ గొర్రె మైండ్ సెట్ ప్రకారం? అది ఒక విన్నర్గా అంటే ఒక జెన్యూన్ ఆడే కంటెస్టెంట్కి ఇచ్చిన విలువ అది. ఒక్కడైనా నాగమణికంఠ కత్తి అని చెప్పాడు. ఎందుకంటే వాడి దగ్గర అసలు గేమే లేదు, వాడు సింపతి ట్రై చేస్తాడు. ఇది ఎప్పుడైనా జెన్యూన్ కంటెస్టెంట్కి దక్కాల్సిన గౌరవం అది. అందుకే నబిల్ పేరు అందరు చెప్పారు, అది కరెక్టు. అంతేగాని ఈ సింపతి డ్రామాలు ఎవరు ప్లేస్ ఎవరు ఆయన పేరు చెప్పరు. సింపతి వర్కౌట్ అవ్వదు. ఒక సీజన్ 2 సీజన్లు ఎప్పటికీ ఇదే పని ఇంకా. సో ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బాగుంది, చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ నుంచి అయినా వాళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసి మనం ఓటు వేసే విధంగా ఇక్కడ నుంచి ఇప్పటివరకు నేను ఎవరికి ఓటు వేయలేదు.
ఫ్యూచర్లో చూడాలి ఎవరైనా. కొంతవరకు నేను గంగా ఎఫర్ట్స్ చూస్తే, ఎందుకంటే 60+ ఏజ్లో కూడా తను అంత బాగా ఆడింది కాబట్టి ఖచ్చితంగా గంగాకి నాకైతే ఒకసారి ఓటు వేయాలనిపించింది. తను ఒకవేళ నామినేషన్ ఉంటే కనుక, బజ్ ప్రకారం అయితే ఉంది, ఎపిసోడ్ చూసాక తను కనుక ఉండుంటే గంగాకి వేయాలని నాకైతే అనిపించింది. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ బాగుంది, చూడాలి ఇంకా డే బై డే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది, అది ఎలా ఉంటుందని చూడాలి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.